హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ హైకోర్టులో 150 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి దీని యొక్క వేతనం వచ్చేసి దాదాపు 1,36,520 రూపాయల వరకు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్లో జూనియర్ విభాగంలో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ జ్యుడిషియల్ నియమ నిబంధనల ప్రకారము నిర్దేశించిన అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులను కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక అర్హతలు ఉన్నటువంటి వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. మరి ఇక వివరాలు చూసుకున్నట్టయితే మొత్తం జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు 150 ఉన్నవి. దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టులు 31, ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 15, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్యూచర్ అండ్ యాంటిసిపేటెడ్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 90, ట్రాన్స్ఫర్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ ఆర్ యాంటిసిపేటెడ్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 14. ఇలా దాదాపు 150 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక అర్హత చూసుకున్నట్లయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ అర్హత ఉండాలి. 3 ఏళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడిషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి చూసుకున్నట్లయితే అభ్యర్థులు 10వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం నాటికి 23 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. ఇక ఎంపిక విధానం అనేది చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వాయిస్ టెస్ట్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక పరీక్ష విధానం చూసుకున్నట్లయితే మొత్తం 100 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్ అంటే సిబిటి ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. పరీక్ష సమయం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్షలో 40% లేదా ఆ పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల్లో 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. అవి చూసుకున్నట్టయితే సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒక్కో పేపర్కు 100 మార్కులు చొప్పున 3 పేపర్లకు 300 మార్కులకు రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పేపర్లో 25 మార్క్స్కు ట్రాన్స్లేషన్, 75 మార్క్స్కు ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది. ఇక ఇందులో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వ్యాసాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఇక వేతనాలు చూసుకున్నట్టయితే నెలకు 77,840 రూపాయల నుంచి 1,36,520 రూపాయల వరకు కూడా ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్స్ యొక్క సెంటర్స్ చూసుకున్నట్టయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ విధంగా 4 సెంటర్స్ అనేది కేటాయించడం జరిగింది. మరి చూసుకున్నట్టయితే దీని యొక్క ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 17వ తేదీ 2024 తారీఖు వరకు చెప్పడం జరిగింది. ఇక స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్కు స్టార్టింగ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే June 8, 2024 అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే June 16, 2024 అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీకు జాబ్ రావాలని మన ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.